ఏమంటాడు? బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అని చెప్పబడింది కదా. మా బాహ్య పురుషుడు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు, మా ఆంతర్య పురుషుడు ఎదుగుతున్నాడు, బాహ్య పురుషుడు కృషించుతున్నాడు అని పౌలు అంటాడు. ఆంతర్య పురుషుడు అంటే మీలో ఉన్న ఆ దుర్మార్గుని అంటే పాత స్వభావాన్ని ఏం చేయాలంటే దాన్ని తీసుకునేయాలి. ఆ దుర్మార్గుని అంటే పాత జీవితము, పాత పురుషుని అని చెప్పబడుతుంది. ఈ పాత స్వభావమే పాత పురుషుడు. ప్రాచీన స్వభావము అంటారు. ప్రాచీనము అంటే పాత స్వభావం. దీన్ని ఏం చేయాలి? తీసిపడేయాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 7వ వచనము 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులియని వాటినే 7 దినములు తినవలేను. పులిసినదేది నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేది నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతంలో కూడా కనపడకూడదు, నీ ప్రాంతంలో కనపడదు, నీ ఇంట్లో కనపడకూడదు, ఎక్కడ కూడా కనపడకూడదు. ఏం తినాలంట? పులిసింది కాదు, పులి అనేది. పులిసింది ఏం చేయాలా? ఉంచకూడదు. పులిసింది ఏం చేయాలా? పడేయాలి. ఎక్కడ కూడా కనపడకూడదు అంటారు. పులిసింది ఎక్కడ కూడా కనపడకూడదు. ఈ పులుపు అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఒక 6 సందర్భాలు మాట్లాడుతారు. పులిసినది అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఈ పులిసింది తినకూడదు అని చెప్పారు. పులిసింది తినకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు తరతరాలుగా వచ్చిన పండుగ. పులియని రొట్టెల పండుగ అని తరతరాలు వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటిది నిర్గమకాండము, ఇది 12వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 15, 17 వచ్చిన నిర్గమకాండము 12వ అధ్యాయం 15 నుండి 17 వచ్చినాల్లో విషయం చెప్పమన్నాయి. 7 దినములు పులియని రొట్టెలు తినవాలి. పులియని రొట్టెలు మాత్రమే తినాలా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదట దేవుడు మరి అక్కడ స్టార్ట్ అయింది అన్నమాట. మొట్టమొదట ఆడ స్టార్ట్ అయింది పులియని రొట్టెల పండుగ. దీనినే పస్కా పండుగలో పులియని రొట్టెల పండుగ చేస్తారు. పస్కా పండుగ ఇది కొత్త నిబంధనలో కనపడుతుంది. లూకా సువార్తలో చూడండి 22వ అధ్యాయము మొదటి వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. ఏంటంటే పస్కా అంటే ఏంటి? పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెల పండుగని పస్కా పండుగ అని కూడా అంటారు. ఏమంటుంది ఇది? పస్కా పండుగకు మరో పేరేంటి? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ. ఎప్పుడిది? మోషే కాలంలో ఐగుప్తులో ప్రారంభమైంది. యేసు ప్రభు కాలంలోకి వచ్చింది. యేసు ప్రభు కాలంలో ఆ పస్కా పండుగలో, పులియని రొట్టెల పండుగలో యేసు ప్రభు కూడా ఈ పండుగను ఆచరించినారు. ఇదేంటంటే ఇశ్రాయేలీయులు ఆచరింపదగిన పండుగ ఇది. ఇశ్రాయేలీయులు మాత్రమే ఈ పండుగను ఆచరిస్తారు. ఇది మనం ఆచరించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆచరించడం అంటే ఇప్పుడు పండుగలు అవి ఇవి వాటికి కొత్త నిబంధనలు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు పండుగ ఏది? మనకి
ప్రతి ఆదివారం మనకు పండగే. అది మన ప్రభు, మన పస్కా పశువు ఏమైండు? వధించబడ్డ యేసు ప్రభు. ప్రతి ఆదివారం మనకు పండగే. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా పండగే. కాబట్టి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ పులుపును గురించి, పులిసినది అంటే పులియనది, పులిసినది, ఈ రెండు వ్యత్యాసాలు కనబడుతుంది కదా. పులిసింది, పులియది. పులిసింది వేరు కనపడుతుంది, పులియది వేరు కనపడుతుంది. ఇప్పుడు దోశలు తినాలంటే పులై పెట్టుకొని తింటాం అంటే కదా. ఇడ్లీలు కూడా అంతే, ఏదైనా సరే. ఇంకా పులియని రొట్టెల పండుగ తినాలి అంటే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, పులుపు అనేది దేని గురించి మాట్లాడుతుందంటే ఇది పాత స్వభావం గురించి మాట్లాడుతుంది. ప్రాచీన స్వభావం గురించి పులియని రొట్టెల పండుగ మనకు కనబడుతుంది. ఇది ఒక 6 విధాలుగా ఈ పులిని దాని గురించి, పులిసిన దాని గురించి చెప్పబడింది. మొదటి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. 6 నుండి 12 వచ్చిన విషయాలు ఉన్నాయి. అది ఈ పులుపు దేని గురించి మాట్లాడుతుంది, ఇంత పులుపు దేని, ఏ సందర్భం గురించి మాట్లాడుతుంది అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ చూద్దాం. 16వ అధ్యాయం 6 నుండి 12 వచ్చినాల్లో ఉన్నాయి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అన్న వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వార్త చెప్పను. తాగవారు మన రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పనని తమలో తాము ఆలోచించుకుని, ఆయన చెప్పే భావం వేరే, ఆయన చెప్పే మాట్లాడుతుంటున్న మాటల్లో ఉన్న భావం వేరే, వీళ్ళు అర్థం చేసుకుంటున్న అర్థము వేరే. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడండి. పరిసయ్యులు సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని చెప్తారు. సద్దూకయ్యులు ఏం చెప్తారు? వాళ్ళ బోధండి పునరుద్ధానం లేదు. తర్వాత ఇక మనం చచ్చిపోయిన తర్వాత నా జన్మ లేదు, అంటే మనకి మరో బ్రతుకు లేదు అని. ఇంకంతే, నీ జీవితం అంతే, అంతవరకే క్లోజ్ అని వాళ్ళు చెప్తారు. ఈ పరిచయాలు ఏం చెప్తారు? పులుపు పునరుద్ధానం ఉందంటారు, కానీ యేసు ప్రభు నమ్మాలి. అంటే వాళ్ళు చెప్పుదురు కానీ చేయరు, చెప్తారు కానీ చేయరు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు. అంటే పరిచయులు, సద్దూకయ్యులు, పరిచయులు అనే మాట ఎందుకు వాడిందంటే, పరిచయులు తామే నీతిమంతులము అనే స్వభావం. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు పరిచయుల గురించి మాట్లాడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో 11వ వచనం, అది కాదు 9వ వచనం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. అంటే ఎవరెవరు ఉన్నారా? పరిచయులు, సుంకరులు. వారితో ఏం మాట్లాడుతున్నాడు? తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకున్న వారి గురించి అంటే నేనే నీతిమంతుడు, నేను ఎవరిని నమ్మను అనేవారు. ఎవరు? నేనే నీతిమంతుడు, నాకంటే నీతిమంతుడు ఎవడు లేడు అనుకునేవాడే స్వార్థపరుడు, స్వనీతిపరుడు. అందుకే ప్రత్యేకంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో శాస్త్రులు, సద్దూకయ్యులు అనే పదాన్ని ఎందుకు వాడుతున్న వాళ్ళిద్దరి గురించి చాలా డేంజర్. వాళ్ళలో ఉన్న భావం ఏంటి? మేమే నీతిమంతులం అనేది పరిచయం. సద్దూకయ్యులు కదా, పునరుద్ధానము లేదు, మరో జన్మ అంటే ప్రభు కోసము, అంటే ప్రభువులో మనము జన్మ తిరిగి జన్మించేది లేదు.
ఇంతే క్లోజ్ అనుకునేది. ఇది చాలా భయంకరమైనది ఈ బోధ. ఎందుకే ఇంటి బోధ విషయంలో జాగ్రత్త పడరు. గలతీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. గలతీ 9వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయము 9 నుండి 12 వరకు ఉంటుంది. 5వ అధ్యాయము 9 నుండి 12 వరకు ఉంటుంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేస్తుంది? పులయ చేయడం. ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపారని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకునిచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా సరే, సద్దుకైనా పరిచయుడా ఎవడైనా సరే వాడు తగిన శిక్షను భరించును. తగిన శిక్ష భరిస్తాడు. సహోదరులారా, సున్నతి పొందవాలనని నేను ఇంకా ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మల్ని కలవరపెట్టు వారు తమను తాము ఛేదించుకునటం మేలు. తమను తామే ఛేదించుకోవడం అంటే చంపుకోవడమే మేలు. ఛేదించుకోవడం అంటే నరకపడడం, చంపబడడం, దానికి ఒక మేలు. అంటే యేసు ప్రభు మృతుల్లో నుండి లేదు అన్నది వాళ్ళ బోధ. ఎవరు బోధ? సద్దుకయ్యులు. పరిశీలన వాళ్ళలో చేయరు. వాళ్ళు ఏం చేశారు? ఆయనకి డబ్బులు ఇచ్చి చూడండి దాన్ని ఆ రహస్యాన్ని దాచిపెట్టారు. డబ్బులు చూసిన వాళ్ళు కొంతమంది చూసిండ్రు కదా, సైనికులు చూసినాం మేమయ్యా, మేము చూసినాం ఆయన లేడని చూసినాం, రాయి పక్కకు దొరికిపోవడం చూసినాం, ఆయన లేడని చూసినాం అని చెప్తే అట్లాంటి చెప్పొద్దురా. వాళ్ళు ఏమన్నారు? అట్లాంటి చెప్పాకండి, మీకు అవసరమైతే డబ్బులు ఇస్తాం, లేదు వాళ్ళ శిష్యులు ఎత్తుకోపోయినారా అని చెప్పండి. అంతే. ఆ అబద్ధం నేటి వరకు ఉందని రాయబడింది. చూడండి, చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. ఆ 28లో ఉంది కదా. 28వ అధ్యాయము 11 నుండి చూద్దాం. చదవండి. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అంటే ఏం జరిగింది? పై వచ్చిన చూద్దాం. ఏం జరిగింది అనేది 8వ వచనం చదవండి. అంటే ఏం జరిగింది చూద్దాం. 7వ వచనం నుండి మళ్ళా 7. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు గనక. ఇంకా పైకి చూద్దామా. వారు 2వ వచనం నుండి 2 నుండి చదవండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపోలే ఉండెను. అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావులు వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి కిందికి 11 నుండి చూద్దాం ఇప్పుడు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి చూడండి, వీళ్ళు వచ్చి నిజమే చెప్తున్నారు. తప్పెవరిది? వీళ్ళది తప్పేం లేదు, నిజంగా చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజాన్ని అబద్ధముగా మారుస్తూ దాన్ని ఏం చేసినట్ట, మీకు డబ్బు ఇస్తాం, ఇంత ద్రవ్యం ఇస్తాం, నీకు ఎంత కావాలో చెప్పు, బంగారు వెండి. ద్రవ్యం అంటే డబ్బు, మీకు ఎంత కావాలో చెప్పు. అయితే మీరు ఎప్పటికీ ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదు. ఎవరికి? కావలివారు. ఆ పైన ఏం చదివినాం? కావలివారు చూసి ఏం చేసినట్ట, భయపడి సచ్చిన వాళ్ళ వల్లే పడినరట కింద. చూసిండ్రు, కళ్ళారా చూసిన వాళ్ళు. కళ్ళారా చూసి వచ్చి శాస్త్రులకు, పరిచయులకు, అధికారం వాళ్ళకి, ఆ ప్రధాన యాజకులకి ఈ విషయాలు చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే మా మాట అంటే వాళ్ళ మాటకు దేనికైనా వాళ్ళు తెగబడతారు.
అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు, పశ్చాత్తాపడడానికి ఇష్టపడరు. అబద్ధాన్ని నిజముగా చేయడానికి దేనికైనా తెగబడతారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు వాళ్ళని పిలిచి మీకు ఎంతైనా ద్రవ్యం ఇస్తాము, తమకు బోధింపబడిన ప్రకారం ఏం చేసినట్టు వాళ్ళు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైందంట. ఏ మాట? ఆయన లేలేదు, ఆయన శవాన్ని ఆయన శిష్యులు ఎత్తుకొని పోయినారు, అదే మేము చూసింది అని చెప్పండి అని. ఇప్పటికి యూదులకు కొంతమందికి, చాలామందికి, అంటే చాలామంది నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులైనరు, వాళ్ళు సేవకులైనరు, ధన్యులైనరు. నమ్మని వారు అలాగే ఉండరు. ఇప్పుడు మన ఊర్లో ఉండరు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అలాగే యూదులు కూడా నేటికి కొంతమంది అలాగే ఉన్నారంట, నమ్మని వారు. ఇప్పుడు ఇలాంటి స్వభావము ఇలాంటిదే ఎవరిలో ఉంది చెప్పండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులలో ఇది ఉంది. అంటే నిజాన్ని మసిపూసి మారడికాయ చేసే రకం అన్నమాట. అంటే సత్యాన్ని ఏం చేస్తారు? కప్పి, సత్యాన్ని కప్పి అసత్యాన్ని చూపించడం అన్నమాట. లేదు నేను లేచినానే, ఒకవేళ యేసుప్రభు నేను లేచినానే వాళ్ళ ముందుకు పోయినా, నువ్వు లేయలేదు అట్లా కూర్చో అనే రకం అన్నమాట వాళ్ళు. నువ్వు అనుకో అనే రకం వాళ్ళు. అంటే అలాంటి బోధన గురించి మీరు అప్పటికే గలతీ రాష్ట్ర పత్రికలో గలతీలలో ఇలాంటి దుర్బోధ వచ్చిందంట. ఏ బోధ? దుర్బోధ. పునరుద్ధానము లేదు, యేసుప్రభు లేయలేదు. అంటే యేసుప్రభు లేయలేదు అంటే అర్థం ఏంటి? పునరుద్ధానము లేదు అని. ఈ ఇద్దరి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు చెప్తున్నాడు. ఆ ఇద్దరు ఎవరు? ఎలాంటి వారు? పులిసిన పిండి. చాలా డేంజర్ అది, చాలా డేంజర్ అది. ఆ పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా అదేమైంది? మొత్తం పులి చేస్తుంది. దుర్బోధ అంటే ఇప్పుడు చూడండి, ఒక చెడ్డ మాట కొంచెం ఉన్నీలే ఏమైంది? ప్రాకిపోదు. మంచి వార్త ప్రాకదు. అందుకనే దాన్ని పులిపిండి అని పోల్చి చెప్పినమాట. ఈ పులిపిండి అనేది మొదటిగా ఏం కనపడుతుంది? దుర్బోధ, అంటే అసత్యమైన బోధ, అనారోగ్యం కలిగించే బోధ. ఆరోగ్యకరమైన బోధ కాదు అది, దుర్బోధ. పౌలు తిమోతికి రాస్తట్లే ఏమంటాడు? ఆరోగ్యకరమైనది, ఇది మంచిదియు అని చెప్తూ ఆరోగ్యకరమైనది చెప్తాడు తిమోతి రాష్ట్ర పత్రికలో పౌలు అంటాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక ఈ దుర్బోధలు, వాక్యానికి విరుద్ధమైన బోధలు. ఇప్పుడు కూడా సమాజంలో అలాంటి తప్పుడు బోధకులు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, బ్రహ్మం అనే వాళ్ళ బోధలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటున్నారా? సేమ్ మన మాదిరే వాళ్ళు ఇంకా వాక్యాలు చెప్తా ఉంటారు, మీటింగ్లు పెడతాంటారు. 2 తిమోతి మొదటి తిమోతిలో కూడా ఉంది అన్నమాట. ఇది చూసి అడిగిపోదాం. 1 తిమోతిలో 1 తిమోతిలో ఫుట్ నోట్స్లో ఉంటుంది ఆ మాట. ఏమని? ఆరోగ్యకరమైన బోధ అని ఫుట్ నోట్స్లో ఉంటుంది. ఇప్పుడు 2 తిమోతి రండి. 2 తిమోతిలో 3 చదవండి. 4:3 ఎందుకనగా జనులు హితబోధ, హితం అంటే సత్యము, హితము అంటే సత్యమైంది, మంచి ఆరోగ్యకరమైంది, నిజమైనది. హితము అంటే మంచిది, హితము అంటే ఆరోగ్యకరమైంది. ఈ బోధను ప్రజలు ఏం చేస్తారంట? సహింపక దురద చెవులు గల వారును, అంటే వాళ్ళకేం కావాలా? ఎప్పుడు కథలు కావాలా? ఎప్పుడు ఏం కావాలా?
సత్యాన్ని నమ్మరు వాళ్ళు. వాళ్ళకేం కావాలి? ఇప్పుడు కథలు కావాలా, టైంపాస్ మాటలు. దాని గురించి పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? దురద చెవులు గలవారును, తర్వాత స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుడు తమ కొరకు ఏం చేస్తున్నట? పోగు చేసుకుంటారంట. మాకు నచ్చిన బోధ మాకు కావాలండి, మాకు కుచ్చినట్లుగా, గుద్దినట్లుగా, పొడిచినట్లుగా మాకొద్దు. మాకు గద్దింపు, బుద్ధి చెప్పే మాటలు, గద్దించే మాటలు, సరిచేసే మాటలు మాకు వద్దు అనేవారే రోగకరమైన బోధలు వినేవాళ్ళు. రోగాలు తెచ్చుకునేవారు, అంటే ఆత్మీయ రోగాలు తెచ్చుకునేవారు. ఆరోగ్యకరమైన బోధ ఏమని చెప్తుండే పౌలు? ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పు అనేదే ఆరోగ్యకరమైంది, మంచిది. చదువు 1 తిమోతి 1వ అధ్యాయము 11 వచ్చింది కదండి. అయినను దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమలో సువార్త ప్రకారము ఎలాంటి వారికంటది? ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హిత బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండి నెడల అట్టి వానికి నియమింపబడెను. అది అట్టి వారికి బైబిల్ బుద్ధి చెప్పే మాటలు, అది ఆరోగ్యకరమైన బోధ బాగు చేస్తుంది. ఈ బోధ బాగు చేస్తుంది మనిషిని. బాగలేని వారిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఇది వాక్యానికి విరుద్ధమైన బోధ, తమకు అనుకూలమైన బోధ. అంటే తనకు నచ్చితేనే ఆహా ఆహా అంటాం అనమాట. వింటున్నారా? నచ్చలేదనుకో అంటాం. అంటే వాళ్ళకి ఆరోగ్యకరమైనది కాదు అది. నిన్ను బాగు చేసేది అదే. ఎప్పుడైతే నీకు కుచ్చుతుందో, ఎప్పుడైతే నిన్ను గద్దిస్తుందో, ఎప్పుడైతే నిన్ను సరి చేస్తుందో, వింటున్నారా, ఎప్పుడైతే మన సూటిగా మాట్లాడుతుందో ఆ బోధ మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. అది మనల్ని సరి చేస్తుంది, దారిలో నిలబెడుతుంది. తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? గద్దించు ప్రతి కుమారుణ్ణి దండించి ఆయన స్వీకరిస్తాడంట. అంటే బాగు చేయడానికి గద్దించేది ఆయన. దుర్బోధలు ఏం చేస్తాయి? తనకు అనుకూలంగా ఉంటాయి, నచ్చినట్లుగా. ఏమి నొప్పి అనిపించదు, అంటుందా? కొట్టిన నొప్పి అనిపించదు, అంటుందా? వాళ్ళు హ్యాపీగా ఉంటాయి. అది ఇట్లా ఉండాలి చూడు బోధలు అంటే. అంటే మేమేం చేసినా మమ్మల్ని ఏం చేయాలా? సమర్థించాలా అనే బోధలే దుర్బోధలు. ఇది పులిపిండికున్న మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటి? 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో, 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. చూడండి, పాతదైన పులిపిండి అంటే ఏందది? దుర్మార్గత, పాత స్వభావం, దుష్టత్వము. దుర్మార్గత దుష్టత్వమును చూపిస్తుంది అనమాట. పులిపిండి రెండో రకం ఏం చూపిస్తుంది? దుర్మార్గత, దుష్టత్వము అంటే సైతానత్వం. మూడవది 5వ అధ్యాయము 6, 7 వచనాలు. అతిశయము అంటే తనకు తాను గొప్పగా చెప్పుకోవడం, ఎవరన్నా చెప్తే పొంగిపోవడం, అతిశయపడటం మంచిది కాదు అంటున్నాడు. ఇది పులిపిండి. ఎవరైనా మనల్ని ఉబ్బిస్తే ఉబ్బిపోకూడదు అంటుందా? అది మనల్ని నాశనంలోకి తీసుకెళ్తుంది. ఉబ్బిపోకూడదు.
మెప్పు అంటే మనుషుల మెప్పు కోరడం అంటారు దీన్ని. మనుషుల మెప్పును కోరడం, మనుషుల మెప్పు నాశనానికి మనల్ని ముప్పు. అది మనుషుల మెప్పు మన నాశనానికి ముప్పు. మనుషులు పొగడతలు కానీ, మనుషులు మనల్ని యేసుప్రభువు అంటాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు కొనియాడడం అంటే మిమ్మల్ని పొగిడినప్పుడు, అంటే మీకు గోతి దవ్వుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి మిమ్మల్ని పొగుడుతున్నాడంటే గోతి దవ్వుతున్నాడని అర్థం, మిమ్మల్ని పడగొట్టడానికి. పొగడ్తలు, అతిశయపడ్డం మంచిది కాదంటే అది పులిపిండి అని చెప్తున్నాడు. 4వ రకం మత్తయి సువార్త 13:33. ఇది నామకార్థ సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. నామకార్థంగా ఉండే సంఘం అంటే పేరుకు ఊరిక అంతే, మార్పు ఏమి ఉండదు. ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీని తీసుకుని పిండి అంతయు పులిసి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమారీతిగా బోధించదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన లోకం పుట్టినది మొదలు ఈ సంగతులన్నింటినీ జనసమూహంలోకి ఉపమారీతిగా బోధించను. చాలు. పులిపిండి క్రైస్తవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. అది ఇంకా దేని గురించి మాట్లాడుతుంది? సామెతలు 10:26, 5వది. సామెతలు 10వ అధ్యాయం 26వ వచనం. సోమరు పులుసు వంటి వాడు, పులుసుల కండ్లకు పొగ వంటి వాడు, కండ్లకు పొగ లాంటి వాడు. అంటే సోమరితనం అన్నది పులుపుని గురించి మాట్లాడుతుంది. ఈ పులుపు సోమరితనాన్ని గురించి మాట్లాడుతుంది. అదన్నమాట. ఇక చివరికి 6వది లూకా సువార్త మాట్లాడుతుంది. పులుపు దేని గురించి మాట్లాడుతుంది? వేషధారణ. చదండి. లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. ఒకరికొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులు. అది వేషధారణ గురించి మాట్లాడుతుంది. ఈ 6 అంతలుగా ఈ పులుపు మాట్లాడుతుంది. అందుకనే ఈ పులిసిన దాంతో పాత నిబంధనలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పులిసిన దాంతో మనము పులిసిన జీవితం అంటే పులిసిన పిండి అంటే పాత జీవితం ద్వారా ఆరాధన చేయకూడదు, కృతజ్ఞతలు చెప్పకూడదు, పాత జీవితముతో అర్పించకూడదు, అంటే ఆరాధన చేయకూడదు, నైవేద్యములు కూడా అర్పించకూడదు పులిసిన దాంతో. లేవ్యకాండం 2వ అధ్యాయం 11-12 వచనం రాయబడింది. నైవేద్యం అర్పించేటప్పుడు కూడా పులిసినది ఉండకూడదు దాంట్లో. అంటే పాత స్వభావముతో ప్రభువుకు అర్పించకూడదు. చదవండి. చదువు. పడానికి వీల్లేదు. అది పులిసిన దాంతో నైవేద్యం అర్పించకూడదు, పులిసిన దాంతో బలి కూడా అర్పించకూడదు. నిర్గమకాండం 34:25. నిర్గమకాండం 34:25. బలిని కూడా అర్పించకూడదు, బలి అర్పణ. చదవండి. బలి అర్పణ. నా బలి రక్తమును అర్పింపకూడదు. పులిసిన దాంతో ఏం అర్పించకూడదు? బలి అర్పణలను కూడా చెల్లించకూడదంట. లేవి 7వ అధ్యాయం, లేవికాండం 7వ అధ్యాయము. అంటే పాత స్వభావం పెట్టుకొని ట్యాంక్స్ అంటే హృదయంలో ఏముంది? పాతదే ఉంది. ఇటు చేయగలుగుతున్నాం అంటే లోపల మారకుండా సమాధాన పడమంటే ట్యాంక్స్ ఇస్తే ఏం ప్రయోజనం? లోపల ఏం చేయాలా? మారాల. అది చదవండి. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి,
ద్రవ్య రూపంలో పులిసిన రొట్టెను అర్పణంగా అర్పింపవలెను. మరియు అర్పణములలో ప్రతి దాని నుండి అంటే మొత్తానికి పులుపు మనకు దేని గురించి మాట్లాడుతుంది? పాత స్వభావం, దేనిని అర్పించకూడదు అన్నది మనకు తెలియజేస్తుంది. తర్వాత నైవేద్యం అనేది దేవుని మహిమ చెల్లించేది. నైవేద్యం అనేది దేవునికి మహిమ కలిగించేది. అది 96వ కీర్తన 8వ వచనంలో మహిమను చెల్లిస్తుందంట నైవేద్యం. అలాగే ప్రార్థన గురించి చెప్పబడుతుంది. నైవేద్యం అనేది ప్రార్థన గురించి మాట్లాడుతుంది. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించిడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. నైవేద్యములు తీసుకొని రావాలంటే నైవేద్యం దేని గురించి మాట్లాడుతుంది? ఆయన మహిమను చెల్లిస్తూ ఉందన్నమాట. ఆ మహిమను చెల్లించే దాంట్లో పులుపు ఉంటే ఎట్లా? పాత స్వభావం ఉంటే ఎట్లా? ఉండకూడదని చెప్తున్నాడు. అలాగే 141వ కీర్తన 2వ వచనం ఉదయకాల ప్రార్థన గురించి మాట్లాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారము. ఉదయకాలము సాయంకాలపు నైవేద్యము గాను అంగీకారంగా ఉండనిమ్మంటున్నాడు. సాయంకాలం ఏం కావాలంట? సాయంకాల నైవేద్యం. ఈ ప్రార్థన ప్రభువుకు అర్పించే నైవేద్యం ప్రార్థన గురించి మాట్లాడుతుంది. సాయంత్రం చేసే వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. మొదటి జాము, రెండవ జాము, కొన్ని ఆ జాముల ప్రకారం వాళ్ళు ప్రార్థన చేస్తారన్నమాట. సాయంకాల ప్రార్థన వలె నా నైవేద్యం ఉండుగాకని చెప్తున్నాను అన్నమాట. నైవేద్యం వలె నా ప్రార్థన ధూపం వలె ఉండుగాక అంటున్నాడు. ఈ విధంగా నైవేద్యం అలాంటి దాంట్లో నైవేద్యం అలాంటి మరి ఈ నైవేద్యము ప్రార్థన గురించి మాట్లాడుతుంది, విజ్ఞాపన గురించి మాట్లాడుతుంది, సమాధాన కృతజ్ఞతలను గురించి మాట్లాడుతుంది. దీంట్లో పులుపు ఉండకూడదు అంటున్నారు. మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటంటే పాత స్వభావము, ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా ఏం చేయబడాలా? సిలువ వేయబడాల. అప్పుడు మనం జీవిస్తామంట. పులుపు కొంచెమైనా ఉండుట మంచిది కాదు అంటాడు. పులుపు కొంచెం కూడా ఉండడం మంచిది కాదు. అదెంతో ప్రమాదం, అదెంతో డేంజర్, ప్రమాదం. ముద్దంతా ఏం చేస్తుందంట? పులయ చేస్తుందంట. కాబట్టి దేవుని పిల్లలమైన మనం క్రీస్తు అనబడిన ముద్దతో క్రొత్తదిగా చేయబడిన క్రొత్త నిబంధన యొక్క క్రమంలో మనం ఉండాలని పౌలు ఈ మాటలు చెప్తాడు. పౌలు ఏమన్నాడు కొరింథీ రాసిన పత్రికలో? చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 13 వచనాల్లో క్రొత్తదైన ముద్ద అంటాడు. అంటే ఏంటి ఆ క్రొత్త ముద్ద? అంటే క్రొత్త నిబంధన. అంటే మనము పాత నిబంధన యొక్క ఆచారాలు, పద్ధతులు, మూఢనమ్మకాలకి వెళ్ళిపోకూడదు. క్రొత్త నిబంధన యొక్క నూతనపరచబడిన స్వభావములోకి రావాలా అన్నదే ఆయన ఉద్దేశం. చదవండి. క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాలా? తీసి పాడేయండి. క్రీస్తు అనబడిన పస్కా పశువు, క్రొత్త నిబంధన, క్రొత్త ముద్ద అది. కాక నిష్కాపటమును సత్యము అను పులియని రొట్టెలతో పండుగ చేద్దాం. దేనితో చేయాలంట? సత్యము, నిష్కాపటము, సత్యముతో కూడిన పులియని రొట్టెల పండుగను మనం చేద్దాం అంటున్నాడు పౌలు. అంటే వాళ్ళకి చెప్తున్న విషయాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మేము పులియని రొట్టెల పండుగ చేసుకుంటూనే పోతున్నాము, పులియని రొట్టెల పండుగ చేస్తున్నాము అంటే మాకేమి పాత నిబంధనలో ఉన్న పండగలన్నీ చేస్తున్నాం, ఇశ్రాయేలుకి వచ్చిన పండగలన్నీ మేము చేస్తున్నామని సంబరపడుతున్నారు వాళ్ళు. కానీ వారి హృదయాలు మార్పు చెందలేదు.
దాన్ని ఆ పులుపు అనే పాత స్వభావాన్ని బయటికి తెస్తున్నాడు. ఈ పండగ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ వారి జీవితాల్లో ఉన్న పాత స్వభావం పులిసిన దాన్ని బయటికి తెస్తున్నాడు. అదన్నమాట. కాబట్టి మనం కూడా పరీక్షించుకొని ప్రాచీన స్వభావం, పాత పురుషుడైన సైతాను జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త ముద్ద పస్కా బలి యేసుక్రీస్తు ప్రభు అనబడిన కొత్త ముద్దతో మనం పస్కాని ఆచరిద్దామంటే యేసుక్రీస్తు సిలువ వేయబడి మన కొరకు మరి తెచ్చిన కొత్త నిబంధన యొక్క పద్ధతిలో మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. మోకరించండి పరీక్ష.